నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అంత మంచేనా ఇయాల మస్తు వార్తలు పట్టుకొచ్చిన వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి టీడీపీ లేదు బొక్క లేదు అంటున్న జనసేన వాయమ్మో ఇది నిజమేనా సొంత పార్టీ కార్యకర్తల్నే కొడుతున్న పొన్నం ఏమనుకుంటారో దీన్ని చూసి జనం అపార్ట్మెంట్ లో మాయమైతున్న చెప్పులు సీసీ కెమెరాకు దొరికిండ్రు దొంగలు ఎద్దు చేస్తుంది సొంతంగానే పనులు చూసి మురిసిపోతున్నారు రైతులు కుమార్ ఆంటీకి గరం బౌన్సర్ కాలిపిలి తింటా అనుకున్న వాళ్ళని మాత్రమే ఆడు పంపిస్తాం కుమార్ ఆంటీ కాడికి. అప్పట్లా పార్టీ లేదు బొక్క లేదు అని అచ్చెన్నాయుడు అన్నాడు యాదుకున్నదా ఆ తర్వాత ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళే చాలా మంది రకరకాల సందర్భాలల్లో అదే మాట అన్నారు అనుకోండి అది వేరే విషయం కానీ అయితే ఇప్పుడు అదే మాటను జర అక్షరాలు అటు ఇటు కావచ్చు గాని జనసేన క్యాడర్ అంటున్నది మొత్తం టీడీపీ క్యాడర్ మొత్తం నీరు గారిపోయిందండి ఇన్నరా టీడీపీ క్యాడర్ మొత్తం నీరు గారిపోయిందని అలనాడు అచ్చెన్నాయుడన్న పార్టీ లేదు బొక్క లేదు అన్న మాటను మళ్ళొక్కసారి గుర్తు చేసింది. కాకపోతే అచ్చెన్నాయుడు టీడీపీలనే ఉండి ఈ మాట అన్నాడు, ఈమె మాత్రం జనసేనలుండ అన్నది. మిగిలిందంతా సేమ్ టు సేమ్. అట్లనే ఇంకా ఏమన్నదో ఈనుండ్రి. నేనున్నాను అని చెప్పి ఒక పెద్దన్న పాత్ర పోషించి కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని పొత్తుల గురించి ప్రకటించారు. టీడీపీ ఢీలా పడింది కాబట్టి పవన్ కళ్యాణ్ జాకీ లేచి లేపేతందుకు నేనున్నా అని పొత్తు పెట్టుకున్నాడట. లేకపోతే పొత్తు పెట్టుకోకపోవునట. మరి ఎవరు పెట్టుకోమన్నారో ఈమెకేదే తెలవాలే. అయినా మేడం రెండు ప్రశ్నలు. పక్క పార్టీ డీలా పడ్డదని అంటున్నారు. అలాంటి టైంలా మీరే ఆ స్థానాన్ని కైవసం చేసుకొని ఏదో ఒక రోజన్నా అధికారంలోకి రావాలని ఆరాట పడాలి గాని వాళ్ళతోని కలుసుడేందన్నట్టు దీన్ని ప్యాకేజీ మహిమనే అనరా? అట్లనే ఇక రెండో మాట ఏందంటే టీడీపీకి బలం ఏం లేదు అనుకుంటేనే వాళ్ళతోని కలుస్తున్నారంటే మీకు కూడా ఇక్కడ ఏం బలం లేదని ఒప్పుకున్నట్టే కదా. అందుకే గుంపు కడదామని చూస్తున్నారా ఎట్టా? అంతే కదా. అయినా పొత్తులుండి కూడా ఇట్లా టీడీపీ అంతా తుస్సే ఏం లేదు అని బయటికే చెప్తున్నారంటే మీ నిజాయితీకి శెబ్బాష్ అనాలే. మొత్తానికైతే టీడీపీ చాలా వీక్ ఉన్నదని జనసేనోళ్ళే చెప్తున్నారంటే అర్థం కావాలి గ్రౌండ్ లెవెల్లో సైకిల్ టైర్లకు ఎంత పెద్ద బొక్కలు పడ్డాయి అనేది. పొన్నం ప్రభాకర్ సారు మంత్రి అయినాక జర మారిపోయినట్టేగా అనిపిస్తున్నాడు. రోజు ఏదో ఒక దాని మీద మాట్లాడుకుంటా ప్రతిపక్షాల మీద ఫైర్ అవుతున్నాడు. సరే రాజకీయంలో ఇవన్నీ కామనే. అధికారం వచ్చినాక ఎవరైనా ఇట్లనే చేస్తారేమో అనుకుందామంటే జర సారు చేయి కూడా లేపుతున్నాడు. వామ్మో సొంత పార్టీ కార్యకర్తలనే నూకేస్తున్నాడు, పొట్టల గుద్దుతున్నాడు, శాల్వా ఇసురుతున్నాడు కదా మంత్రి పొన్నం సారు. ఇంకా కింద కూసుండబెట్టుండని బెదిరిస్తున్నాడు. ఏయ్ అని అరుచుకుంటా స్టేజి మీద మొత్తం అటు ఇటు తిరుక్కుంటా ఆగమాగం చేస్తున్నాడేంది? మరి సారుకు అంత కోపం ఎందుకు వచ్చింది? వీళ్ళు ఏం తప్పు చేసిండ్రు అని అనుకుంటున్నారా? ఇదంతా మజాక్లా జరిగిందట. అందరు అనుకున్నట్టే ఏం సీరియస్ కాదట. అందుకే పొన్నం సారు కొడుతున్నా వీళ్ళు నవ్వుతున్నారు. సిరిసిల్లల ఈ సభ జరిగింది. సారు మైకు బట్టి మాట్లాడుతుంటే మరి వీళ్ళు అరిసిండ్రో ముందుకు వచ్చిండ్రో గాని సారు ఒక్కసారి ఇట్లా వాళ్ళందరినీ వెనకకు పోండ్రని నెట్టేయబట్టిండు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లకు వచ్చేటాలకు మంత్రి గారేంటి ఇట్లా కొడుతున్నారు, చూస్తుంటే బాలయ్యనే గుర్తొస్తున్నాడు అని కొందరు అంటుంటే ఇదే నా మార్పంటే అని ప్రతిపక్ష పోళ్ళు అంటున్నారు. సారు జర చూసుకోండి, ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియా ఎప్పుడేం దొరుకుతుందా అని చూస్తున్నది. అసలే మల్లది కేటీఆర్ సారు నియోజకవర్గం. ఒక కాలేజీలో యాన్యువల్ డే ఫంక్షన్ అవుతున్నది. ఇక ఎట్లుంటుందో తెలుసు కదా. ఆ రోజు పిల్లగాండ్లు మొత్తం ధూమ్ ధామ్ పాడుతుంటారు, ఆడుతుంటారు, డ్యాన్సులు అయితే తెగ చేస్తుంటారు. అయితే ఆ టైంలో టీచర్లు వచ్చి స్పీచ్లు ఇస్తుంటే అబ్బా ఎంజాయ్ చేసే టైంలో ఈ స్పీచ్లు ఏంది అని చెప్పి మస్తు అరుస్తుంటారు. కానీ అదే గీడొక్క కాడ అంత రివర్స్గా ఏంది, సారే ఫుల్ డాన్స్ చేస్తున్నాడు.
అంగవైకల్యం ఉన్నది నా బాడీకే గాని నా మనసుకు కాదు అని అద్భుతంగా డాన్స్ చేసి అదరగొట్టింది ఈ సారు. కొల్లాపూర్ ప్రభుత్వ బాలికల కళాశాలలో రాజనీతి శాస్త్రం చెప్తాడట ఈ సారు. పేరు వినయ్ కుమార్, దివ్యాంగుడు అయినా కూడా నేటి మేటి డాన్సర్లకు ఏ పాటి తీసిపోకుండా పర్ఫార్మెన్స్ అద్దరగొట్టిండు. ఆగ చూడండి ఎట్లేస్తున్నాడో స్టెప్పులు చేతులతోనే. స్టార్ స్టార్ సూపర్ స్టార్ స్టార్ కాదు సార్, సార్ సార్ మీరు సూపర్ సార్. ఇంక ఇక్కడికే ఆగలే, ఈ పేటకు నిన్నే మేస్త్రి అనుకుంటూ స్టెప్ వేసిండు. ఇక తర్వాత దాయి దాయిదమ్మ పాటకు వీణ స్టెప్ వేసిండు. అసలు సార్ ఆడుతున్నంత సేపు పాట వినిపించకుండా పిల్లగాళ్ళ అరుపులు చూడాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, సార్ అంటే ఎంత ఇష్టం ఉంటే ఈ రేంజ్ లో పిల్లలు ఎంజాయ్ చేసుకుంటా సార్ని ఎంకరేజ్ చేస్తారు చెప్పుండ్రి. ఇప్పుడు ఇట్లా యాన్యువల్ డే ఫంక్షన్ కు అధ్యాపకుడు డాన్స్ అదరగొట్టేసరికి అక్కడ ఉన్న పిల్లగాళ్ళందరూ ఇంటర్నెట్ లో షేర్లు కొడితే ఫుల్ వైరల్ అవుతున్నది వీడియో. ఇది చూసి ఏదన్నా చెయ్యాలి అనే ఉత్సాహం పట్టుదల మన మనసులో ఉండాలే గాని రాదే వైకల్యం అడ్డు అని కొంతమంది అంటుంటే, ఇంకొంతమంది ఏమో ఈ సార్ని చూసి నేర్చుకోవాలి. అన్ని తీర్ల మంచిగుండి కూడా ఏ ఆ పని నాకు రాదు, నాకు డాన్స్ అస్సలకే రాదబ్బా నేను రాను అనేటోళ్ళు సార్ను చూసి నేర్చుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఏ మాట కామాట వినయ్ మాస్టారు, మీ డాన్స్ చాలా బాగుంది మాస్టారు. 2 ఏళ్లకోసారి 3 ఏళ్లకోసారి సాధారణ బదిలీలు జరిగితే అక్కడ ఉద్యోగులను ఇక్కడికి, ఇక్కడ ఉద్యోగులను అక్కడికి బదిలీ చేస్తారు. బదిలీ చేసిన దగ్గరికి కొత్త వారిని పంపిస్తారు. ఏదన్నా ఆఫీసులో బదిలీ జరిగితే 2-3 మా అంటే 5-6 ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పటి వరకు అదే అట్లనే జరుగుతున్నది కూడా కదా. కానీ ఈడేం జరిగిందంటే ఒక్కరంటే ఒక్కరిని కూడా ఇడిచిపెట్టకుండా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేసే ప్రతి ఒక్కరిని బదిలీ చేసి సంచలన నిర్ణయం తీసుకున్నాడు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సారు. స్టేషన్లో కొలువు చేస్తున్న హోంగార్డు నుంచి మొదలు పెడితే ఒక్కరిని కూడా వదలకుండా ఎస్ఐ దాకా అందరికందరూ 85 మందిని మొత్తం వీఆర్కు అటాచ్ చేసిండ్రు. అయినా ఏదన్నా తప్పు చేసి ఒకరిద్దరిని ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకుంటే సస్పెండ్ చేస్తారు. ఏకంగా స్టేషన్లు ఉండేటోళ్ళందరినీ ఇట్లా పంపుడేంది? ఇసొంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే, డిసెంబర్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కారుతోని యాక్సిడెంట్ చేస్తే ఆ పిల్లగాన్ని తప్పించేటందుకు సిఐ ప్రయత్నం చేసిండని, అట్లనే కొందరు పోలీసులు పాత ప్రభుత్వంలో పనిచేసిన లీడర్లకు సమాచారం ఇస్తున్నారని బయట జోరుగా ప్రచారం జరుగుతోంది. సిపి గారు ఈ నిర్ణయం తీసుకున్నారట. కానీ ఈ వార్త తెలంగాణ పోలీస్ శాఖలనే మామూలు నిర్ణయం కాదు, మామూలు ముచ్చట అస్సలే కాదు. పోండ్రి, కొన్నేండ్ల కిందనే ఇదే పోలీస్ స్టేషన్కు మంచిగా పనిచేస్తున్నదని పేరు వచ్చింది. అసోంటిది ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్న పోలీసులను అనుమానిస్తూ ట్రాన్స్ఫర్ చేస్తుండ్రంటే ఏదో విషయం గట్టిదే అయి ఉంటుందని గుసగుసలిన పడుతున్నాయి. మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్ల కొలువులను నింపేటందుకు వేరే స్టేషన్ల నుంచి ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయట. ఇప్పటికే ప్రాసెస్ అయిపోయిందని అంటున్నారు. కానీ వామ్మో స్టేషన్లో ఒక్క పోలీస్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసిండంటే దేశంలోనే రికార్డ్ అన్నట్టు. పోండ్రి, బ్యాంకులల్లో కోట్లు గొల్లగొట్టిన దొంగలను చూసినాం, బంగారు దుకాణాలల్లో కిలోలు మత్పరిచిన వాళ్ళని చూసినాం, చైన్ స్నాచింగ్ చేసిన వాళ్ళని చూసినాం, సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడితే జేబులు కత్తిరించిన వాళ్ళని చూసినాం. ఆఖరికి అన్నా ఒక ఫోన్ చేసుకుంటా ప్లీజ్ ఇయ్యవా అని ఫోన్ ఎత్తుకొని ఉరికిన దొంగలను కూడా చూసినాం కదా. కానీ ఇసోంటి దొంగలను ఇప్పటి వరకు చూసైతే ఉండరు. ఇంతకు ఏం చేసిండ్రు అంటారా? టీషర్టు, నల్ల ప్యాంటు, మోకానికి మఫ్లర్ పెట్టుకొని వచ్చి చెప్పుల స్టాండ్లో బూట్లను చూసిండు. నా కాలు సైజుకు సరిపోనట్టున్నాయని ఆన్నే పెట్టి ఇంకా మంచిగా ఏమన్నా ఉన్నాయా అని కొద్దిగా ముందుకు వచ్చి చెకింగ్ చేస్తుంటే వీని వెనకాల ఇంకోటి వచ్చి స్టాండ్లో చెప్పులను చూసి మురిసిపోతూ ఆహా ఈ చెప్పులు నా కోసమే కొన్నట్టున్నారు అని సంబరపడుతుంటేనే కథం ఓనర్ లైట్ వేసిండు. ఇగేమున్నది కనబడితే ఒట్టు, వెనకాల వచ్చినోడు ముందుగానే చెప్పులు అందుకొని అవతల పడ్డాడు. ఏం చిల్లర దొంగలరా నాయన. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉన్న అపార్ట్మెంట్లో జరిగింది ఇది. మరి ఆ దొంగల కాలం చూస్తేనైతే వాళ్ళకి చెప్పులు లేకుండేసరికి కాదలుచుకొని ఈ దొంగతనానికి వచ్చినట్టు అనిపిస్తున్నది. కాకుంటే ఒక్కనికే దొరికే. ఇప్పుడు ఆ ఇంటోళ్ళు పోలీస్ కేసు అయితే పెట్టినరట. కానీ అవి ఇంటి ముంగట ఇడిచిన చెప్పులను కూడా ఎత్తుకపోతున్నారంటే చూడండి ఎట్లాంటి వాళ్ళు మోపైతున్నారో లోకం మీద. ఈ లెక్కన చూస్తుంటే రాను 10 రోజులు ఉతుకని సాక్సులు కూడా ఎత్తుకపోయేటట్టున్నారు కదా వీళ్ళ దొంగ ముఖంలో మన్నుగొట్ట.
చూడుకోరి. కుమారాంటి స్ట్రీట్ ఫుడ్ అంటే మా రాజేష్కు ఎంత ఇష్టమో. వారంలో 2 రోజులన్నా ఖచ్చితంగా ఆడికే పోయి తినొస్తా అంటాడు. మరి అలా పొద్దుటి నుంచి కనపడతలేడంటే ఆడికే పోయి ఉంటాడా లేకపోతే ఇంకేడికన్నా పోయిండా? ఇంతకీ ఏడున్నట్టు ఈ మోతెవరి? ఏ అన్నా జరుగు జరుగు జరుగు, ఏ లోపలికి జరగాలి అందరూ. అరే అన్నా నువ్వు అటు పో, లోపలికి పోయి తినిపో. నడు. ఏ అన్నా రావద్దు, బయటికి రావద్దు, నడవట్టు. ఎవ్వరు రావద్దు బయటికి, రోడ్డు మీదకి ఎవ్వరు రావద్దు చెప్తున్నా. లోపల కూర్చొని నడవాలి లోపలికి. ఆగో మా రాజేష్ లెక్కనే ఉన్నాడు కదా. కుమారాంటి ఫుడ్ స్టాల్ దగ్గర బౌన్సర్ గా చేరిండా ఏంది? అరే ఓ అక్క జర లోపలికి పోయి తిను, అందరికి చెప్పాలా పేరు పెట్టి. హలో మేడం, ఏడుకు వస్తున్నారు? మైక్ పట్టుకొని రాగు అక్కనే కుమారాంటి కాడికి వస్తురా ఏమి? ఇగో చెప్తున్నా, ఇది వర్క్ లెక్క నడవది ముచ్చట. ఇక్కడ రాజేష్ బౌన్సర్ ఉన్నాడు కుమారాంటి కోసం. ఇట్లా మైకులు పట్టుకొని వచ్చి ఆగం చేసి ఆంటీ దుకాణం బంద్ చేసే కాడికి తెచ్చిరు. మీరు నడువురు బయటికి నడవాలి. ఎవ్వరు మైక్ పట్టే ఉండదు, నడవదు మన కాడ. ఇక్కడ వాలంటరీ బౌన్సర్. ఓ రాజేషు, నిజంగానే బౌన్సర్ గా చేస్తున్నావా ఎట్లా? ఓ అంజలి, అరే కుమారాంటి కాడికి తినేదందుకు ఎంతమంది వస్తున్నారు, చూసేదందుకు కూడా అంతమంది వస్తున్నారు. సరే వస్తే వచ్చిర్రు, చూసి పోవాలి కదా. అట్లా కాకుండా ఏ కింద మీద ఊపు కుమారాంటి తోపు అనుకుంటా అరుచుకుంటా వీడియోలు తీస్తున్నారు. అరే వచ్చిన వాళ్ళు తినేదందుకు వస్తురా, లేకుంటే వచ్చి వీడియోలు తీసుకొని పోయి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకునేదందుక. అందుకే ఇప్పటి నుంచి నేను ఇక్కడ ఉంటున్నా చూడు, బౌన్సర్ లెక్క తినేటోళ్ళు మాత్రమే గడిపోవాలి, ఎవ్వరిని రానిచ్చేదే లేదు లోపల. అయినా సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అసలు? అరే ఎందుకంటే ఏం చెప్పాలి అంజలి, నిన్న ఏం జరిగిందో తెలియదా? ఇప్పుడు కుమారాంటి కాడికి తినేదందుకు బొచ్చాడు మంది వస్తున్నారు. ఇక ఈ చూసేటోళ్ళు కూడా వస్తున్నారు. ఇలా అంతా అరిసేసరికి రోడ్డు మీద ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి లొల్లి బొబ్బ అయ్యేసరికి ఏమన్నారు, ఆంటీ స్టాల్ మొత్తం ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసారు. అరే ఆంటీ ఎంత బాధపడ్డది ఎరికేనా? అందరూ అమ్ముకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు దింపనివ్వట్లేదు, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ అని అంటే సిఏ గారితో వెళ్ళి మాట్లాడండి అన్నారు. ఇప్పుడు ఫుడ్ తెచ్చాం కదా, ఇప్పుడు అమ్ముకొని ఇవ్వండి సార్ రిక్వెస్ట్ చేసి బతిలాడాను అన్నట్టుండి సరే అన్నారు. ఈ లోపల దింపుతున్నాము, బాబుని కొట్టి వెహికల్ తీసుకెళ్ళిపోయారు. ఇక ఈ ముచ్చట మీద ఎవ్వరకు దోషినట్టు మాట్లాడేసరికి సీఎం రేవంత్ రెడ్డి సార్ స్పందించి లేదు ఆంటీ భోజనం ఆంటీని అమ్ముకొని ఉండ్రి, ఆ స్టాల్ తీయాల్సిన అవసరం లేదు అని చెప్పి సార్ చెప్పిండు. ఇక సీఎంఓ కూడా అదే ట్వీట్ చేసింది, లేదు అమ్ముకుంటుంది ఆమె భోజనం ఆమె అని చెప్పి. అందుకే ఇక ఆంటీ స్టాల్ ఓపెన్ అయింది కదా, మళ్ళీ ఎవరన్నా వచ్చి గిట్లనే లొల్లి పెడతారు, మొత్తం జమ అవుతారని చెప్పి వచ్చిన బౌన్సర్ లెక్క ఏమనుకుంటున్నాం, ఎవ్వరిని రానిచ్చేది లేదు లోపలికి, తినేటోళ్ళే పోవాలి. కుమార్ అంటే నీకు తెలుసా, నిన్నే బౌన్సర్ గా ఉండమన్నదా? అరే ఆంటీ ఉండమంటేనే ఉండాలన్నా అంజలి, పైసలు ఇస్తే కడుపు నిండా అన్నం పెట్టింది మంచిగా, గా మాత్రం ఉండదా ఇక మాకు కృతజ్ఞత, అందుకే వాలంటరీగా చేస్తున్నా. మరి ఇప్పుడు కూడా మళ్ళా సోషల్ మీడియా బ్యాచ్ మైకులు పట్టుకపోయి ఇది మీరు సాధించిన విజయం అనుకుంటున్నారా, రేవంత్ సర్కారు మీకు అండగా నిలిచింది, ఎట్లా ఫీల్ అవుతున్నారా ఆంటీ అని అడుగుతారు కావచ్చు కదా. లే అట్లా ఎవ్వరు పడతాలో వస్తే నడవది, రానియం. కాలిపిలి తింటా అనుకున్న వాళ్ళని మాత్రమే ఆడు పంపిస్తాం కుమారాంటి కాడికి. మిగతా వాళ్ళందరూ ఇటేటు ఉండాలి, ఎవ్వరు దగ్గరికి పోయేది లేదు, మంది జమ అయ్యేది లేదు. గిట్ల అయితే కొడుక సంకల పెట్టుకొని తీసుకుపోయి అవతల పడేస్తే ఒక్కొక్కరిని. మరి ఆ ఆంటీకి కూడా చెప్పు జరా, వాళ్ళొగలు వీళ్ళొగలు మైకులు పెట్టంగానే వాళ్ళు అడిగిన దానికే సమాధానాలు చెప్పుకుంటా పోతే ఓగల్ని చూసి మళ్ళొగలు వస్తారు. 2 లివర్లకు 1000 రూపాయల అని ట్రోల్ చేస్తారు. అరే మళ్ళీ మనం స్పెషల్గా చెప్పాలని చెప్పు, ఈ పాటికి ఆంటీకి అర్థమైపోయి ఉంటుంది. ఇక ఆమె భోజనం ఆమె అమ్ముకుంటుంది, ఎవరైనా మాట్లాడించినా కూడా మాట్లాడకపోవచ్చు. గట్టినేకి సోషల్ మీడియాలో అయ్యి రీల్స్ పెడతారు చూసినా, వచ్చి గిట్లనే హంగామా చేసేటోళ్ళు. జర వాళ్ళు కూడా సోచాయించాలి, అరే భయ్ ఇట్లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి వీడియోలు చేసి పెడితే ట్రాఫిక్ జామ్ అయ్యే పాపం ఉత్తగా ఆమె స్టాల్ తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అవసరమా చెప్పు ఇవన్నీ? ఏమో ఊకుంటారా మనోళ్ళు? అరే ఊకోకపోతే ఏం చేస్తారు అంజలి, ఇగో వాళ్ళే సోషల్ మీడియాలో మంచిగా హైప్ ఇచ్చి రాత్రికి రాత్రి సెలబ్రిటీలను చేస్తారు. మళ్ళీ వాళ్ళు చేయగానే ఇట్లా రోడ్ల మీదకి వస్తాం, బతకాగమవుతుంది, స్టాల్ తీసేయాలంటే ఎట్లా చెప్పు? ఇవన్నీ నడవ ఇప్పటి నుంచి మంచిగా చెప్తున్నప్పుడు అర్థం చేసుకొని ఉంటేనా మంచిది. లేకపోతే ఇందాకనే చెప్పినా కదా, సంకలం మడత పెట్టి అంట చెప్తున్నా. పాపం స్టాల్ బంద్ పెట్టాలని పోలీసులు చెప్తే ఫస్ట్లో మస్తు పరేషాన్ కావచ్చు, కానీ ఇప్పుడు పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చేటాలకు మస్తు ఖుషి అయి ఉంటుంది. ఇక ఇప్పటికన్నా ఆ ఇంటర్వ్యూలు బంద్ చేసి ఫుడ్ మీదనే పూర్తి స్థాయిలో నజరు పెడితే గిరాకీ మంచిగా ఉంటుంది. అప్పుడు ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు. అంతే 4 రోజులు ఇడు ఉంటాం, వెళ్ళిపోతాం, మొత్తం సెట్ అయిపోతుంది. ఇప్పుడు మన లుల్లు మాలు పడ్డది, ఎంతమంది జామ్ అయినరు, ఇప్పుడు అంతా సెట్ కాలేదా? గట్లనే ఇక గీడ కూడా 4 రోజులు ఉండాలి, అంతా సెట్ అయిపోయిన తర్వాత పోతాం. కానీ తమ్మే బయటకు వస్తున్నాం, నడు పో రోడ్డు మీదకి రావద్దు. మంచి పనే చేస్తున్నావు, కానీ ఒకసారి కుమారాంటితోని మాట్లాడిచ్చి వచ్చేటప్పుడు నాకు తలకాయ కూర పార్సల్ కట్టి మనవా? ఏంది తలకాయ కూరనా? అంజలి ఇదంతా నిజం అనుకుంటున్నావా? లే ఉత్తదే గ్రాఫిక్స్ బీజీ. ఓరిని ఏషాలో
మామూలు కథలు లేవు కదా నీ దగ్గర. అయినా అట్లెందుకు కథలు పడ్డట్టో తమరు? అంటే ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది కదా అనిపించింది అబ్బా. ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేసినాం కదా బీజీ పెట్టుకొని, రేపు కుమార్ ఆంటీ కాడికి పోయి అప్పుడు ఆర్డర్ చేస్తాం అంతే. ఇంతకు ఎట్లున్నది ప్లాన్? మస్తున్నదిలే. సరే గాని వచ్చేటప్పుడైతే కుమారాంటి చికెను, కుమారాంటి మటను, తలకాయ, బోటి అన్నీ ఆంటీ దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని పార్సల్ తీసుకురా సరేనా? టికెట్కు సరిపడా చిల్లర ఇవ్వకుంటే కండక్టర్ మస్తు గరం అవుతాడు. ఎంతమంది కానీ చిల్లర ఇవ్వాలి? బస్ ఎక్కేటప్పుడు చిల్లర తెచ్చుకోవాలని తెలియదా? నా దగ్గర అయితే చిల్లర లేవు. ఎక్కితే ఎక్కువ, లేకుంటే తర్వాత స్టాప్లో దిగిపో అని కండక్టర్లకు ప్యాసింజర్లకు ఇట్లా మస్తు కీసులాటలు అయ్యేది. ఈ నడుమ ఫ్రీ బస్సు పెట్టినాక చాలా అంటే చాలా మట్టుకు లొల్లులు తగ్గినాయి అనుకోండి. కానీ ఈడ పంచాది అంతా రివర్సులైంది. నేను బస్సు ఎక్కినా 500 రూపాయల నోటు ఉన్నది నా దగ్గర. చిల్లర ఉందా లేదా అనేది నాకు సంబంధం లేదు. టికెట్ కొట్టు, చిల్లర చేతిలో పెట్టు అని రూబాబ్ చేసి కండక్టర్ మీదకి కాలెత్తింది హయత్ నగర్లో ఈ అక్క. అయ్యో తల్లి, బస్సు ఇప్పుడే డిపోలోకించి తీసినాము, ఫస్ట్ ట్రిప్కే చిల్లర ఎక్కడి నుంచి తేవాలని కండక్టర్ అంటే హిందీలో తిట్టుకుంటూ అందరి మీదకి గరమైంది. మరి ఈమె గారి ప్రవర్తన చూస్తుంటే పాట పుచ్చుకున్నట్టే ఉన్నది. ఈ ముచ్చట సజ్జనార్ సార్ దగ్గరికి చేరేసరికి ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసి దయచేసి మా సిబ్బంది మీద దాడులు చేయొద్దు, ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ప్రెజర్ మీద పని చేస్తున్నారు, దయచేసి మీ ప్రయాణం మీరు చక్కగా చేసుకోండి అని రాసుకొచ్చిండు. మరి ఆధార్ కార్డు చూపెట్టి అక్క సప్పుడు చేయక ఫ్రీ జర్నీ చేస్తే ఏమైందో ఏమో కానీ ఏమంట ఈ ఫ్రీ టికెట్ పథకం అని పెట్టిర్రో బస్సుల్లో భలే చిత్రాలు మోపైతున్నాయి పోండి. నిన్న మా రవలి కలుద్దాం రా అంటే అడ్రస్ తెలియదు అని చెప్పిన. అయ్యో దాంట్లో ఉన్నది, లొకేషన్ షేర్ చేస్తున్నా, దాన్ని ఫాలో అవ్వకుంటారా అని చెప్పింది. ఇక ఆమె అన్నట్టే ఆ లొకేషన్ను ఫాలో అవ్వకుండా పోతే వాళ్ళ గల్లీకి కాకుండా పక్క గల్లీకి తీసుకుపోయింది. అప్పుడు నేను రవలికి ఫోన్లు చెయ్యా, ఆమె అటు ఇటు అని నన్ను తిప్పియ్యా. అబ్బా నెరివడ్డా పో ఆ మ్యాప్ నమ్మినందుకు నేను. అయితే నాకే ఈ ప్రాబ్లం అనుకున్నా, గీడో కాడ నాకంటే ఎక్కువ ప్రాబ్లం అయింది. ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ప్రతి దానికి ఇంటర్నెట్ మీద ఆధారపడి బతుకుడేనే. ఇంకా అందులో ఏదైనా తెలియని ప్లేస్కి పోవాలంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి రూట్ ఫాలో అవ్వడేనే. అగో అట్లా ఫాలో అయ్యే ఆఖరికి వస్తే పోలీసులు ఈ కారును ఫాలో అయ్యే కాడికి వచ్చింది కథ. ఫాస్టెస్ట్ రూట్లో పోదామని మ్యాప్ పెట్టుకుంటే అది కాస్త తీసుకొచ్చి మెట్ల కాడ ఆపిందట. వెనకకు పోలేక ముందుకు రాలేక అవస్థ పడుతుంటే దగ్గరలో ఉన్న పోలీసులు చూసి సాయం చేసిండ్రు. ఇట్లా మరి కారు నడుపుతున్నప్పుడు మ్యాపుల్నే మొఖం పెట్టిండో, ముందు రోడ్డు చూసుకోలేదో కదా. అరే గింతంతనే ఉన్నది ప్లేస్, ఇంట్లో నుంచి కారు ఎట్లా పోతుంది, ముందు మెట్లున్నట్టున్నాయి కదా వెనకనే ఆగడా. ఆ మనుషులతో నాకేమవసరం, మ్యాప్ ఉన్నది కదా అనుకుంటే ఇప్పుడు ఆఖరికి వస్తా మనుషులే సాయం చేసే కాడికి వచ్చే. అందుకే మనం ముట్టించిన టెక్నాలజీనే కాదు, టెక్కు చూపెట్టకుండా అప్పుడప్పుడు మనుషులతో కూడా మాట్లాడాలి, నమ్మాలి అన్నట్టు. ఇది ఎక్కడ జరిగిందో చెప్పలే కాదు, ఊటీలో జరిగిన ఉదంతం ఇది. ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. రేపు మళ్ళీ ఇట్లానే మస్తు వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.